వామ్మో ఇదెక్కడికట కరెంటు బిల్లు కట్టమన్నందుకు గింత ఘోరమా? కరెంటు బిల్లు కట్టమన్న పాపానికి ఈ తీరుగా ఏత్తార్ అని లాబోదిబ్బోమంటున్నారు ఈ ముచ్చటెరికైనోళ్ళు. హైదరాబాద్ లో కరెంటు బిల్లులు వసూలు చేసుడనేది విద్యుత్ సిబ్బందికి పెద్ద పాన సంకటంగా మారింది. అరే బిల్లులు కట్టుండ్రయ్యా అని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి భయపడుతున్నారు కరెంటు బిల్లులు అడగనీకే సుతం కరెంట్ ఆఫీస్ వాళ్ళు. పెండింగ్ బిల్లులు కట్టాలని చెప్పి కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పి చెప్పుడుతోని కరెంటు వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే ముచ్చటయ్యే మహారాష్ట్రలను బీదర్లను బీహార్లను జరగలేదు. సాక్షాత్తు మన హైదరాబాద్ నడిబొడ్డున మోతీ నగర్ లో అయ్యింది ముచ్చట. ఇక ఈ ముచ్చట్లల్లా లైన్ మెన్ కు గట్టిగానే దెబ్బలు లాగినాయి. ఇక ముచ్చట్లకు పోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల మేర ఉచితంగా కరెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 200 యూనిట్ల వరకే ఫ్రీ అవుడుతోని పైన వచ్చే కరెంటు బిల్లు కట్టాల్సిందే. అంతేకాదు ఈ పథకానికి కూడా కొన్ని నిబంధనలు ఉండుతోని వాటి పరిధిలోకి రాని వాళ్ళు కూడా తప్పనిసరిగా బిల్లులు చెల్లించక తప్పదు. కానీ ఈ పథకం అమలవుడేమో గానీ కరెంటు బిల్లులు వసూలు చేసుడు మాత్రం విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఒక పెద్ద సాహసంగానే మారింది. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల స్థానికులు కరెంటు బిల్లులు కట్టరు. అరే ఎందుకు కడతలేరని అడిగితే వాళ్ళ మీద దండయాత్రకు వచ్చినట్టే పిడిగుద్దులతో కుదబట్టిండ్రు కరెంట్ ఆఫీస్ వాళ్ళను. ఇటువంటి ముచ్చట్లయితే బాగానే అవుతుంటాయి ఎప్పుడు. ఇక ఓల్డ్ సిటీ గురించి అయితే చెప్పనవసరమే లేదు. వాళ్ళు కడతామంటే కడతారు, లేకపోతే లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్కలిచ్చి బొందలే పెడతారు. ఇక గట్లనే మోతీనగర్ లో కూడా నిన్న గిదే ముచ్చట అయ్యింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టినటువంటి ఫ్రీ కరెంటు పథకం అమల్లోకి వచ్చుడుతోని బిల్లులు వసూలు చేసుడు మరీ కట్టంగా అయిపోయిందని నెత్తినోరు కొట్టుకుంటున్నారు కరెంట్ ఆఫీసర్లు. మోతీనగర్ కరెంటు బిల్లు కట్టమన్నందుకు కరెంటు ఉద్యోగం మీద విచక్షణ రహితంగా దాడి చేసిండ్రు. వెంకటస్వామి అనే వ్యక్తి పేరు మీద దాదాపు 6,800 రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో లైన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ మరో ఉద్యోగితో కలిసి వెంకటస్వామి ఇంటికి పోయి పెండింగ్ బిల్లులు కట్టాలని చెప్పిండు. ఇంకా ఈ ముచ్చట్లలో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ కి వెంకటస్వామి కుటుంబ సభ్యులకు మధ్య గట్టి వాగ్వాదమే అయ్యింది. నేనేంద్రా బిల్లులు కట్టేది? ఎవరు చెప్పిండ్రా 6,800? ఎక్కడ కడతారు? కట్టం రేవంత్ రెడ్డి ఫ్రీ అని చెప్పిండు కదరా, నేను కట్టనంటే కట్టను అని జనంతా గట్టిగానే దబాయించి మొండిపాటు పట్టిండట. ఇక అట్లా కరెంట్ బిల్లు కట్టమని చెప్పి ఆ కరెంట్ ఆఫీసర్ ఆయన చెప్పిండట, సార్ అట్లా కాదు, మీ బిల్లు ఇంత వచ్చింది సార్, మీరే చూసుకోండి, నేనేమన్నా నా జేబులకు పోతానా ఆ సార్ పైసలు మీరు కట్టే పైసలు మీకే కదా కరెంట్ వచ్చేది, మీరు గవర్నమెంట్ కే కడుతున్నారు కదా, ఆన్లైన్ చేస్తున్నారు కదా, ఇక చూడండి సార్ మీ బిల్లు మీరే చూసుకోండి, నేనేమన్నా వచ్చి ఇంట్లో కాల్చిందా అని అంటే, ఏం రా ఎక్కువ తక్కువ నాటకాలు చేస్తాను, కథలు పడతానా వారా నువ్వు, ఏమనుకుంటానవరా నువ్వు, మా ఇంటికే కరెంట్ బిల్లు అడిగేంత దమ్ము ధైర్యం ఉన్నదారా నీకు అని ఇట్లా కరెంట్ బిల్లు కట్టేటైన వెంకటస్వామికి లైన్ మెన్ అయినటువంటి కరెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ కు మధ్య ఇట్లా వాగ్వాదం అవుతుంటే, ఏం రా మా అయ్యకే ఎదురు చెప్తాను అవురా నువ్వు అని చెప్పి లోపలికించి వచ్చినటువంటి కొడుకు గిప్ప 4 గుద్దులు గుద్దిండట ఈ కరెంట్ అయినను. ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెంట్ ఆఫీసర్ పైన పిడిగుద్దుల వర్షం కురిపించిండట. ఇంకేమున్నది అలా కొడుకు బాక్సర్ అట. ఆ ముచ్చట ఈ కరెంట్ అయినకు తెలియదు కదా పాపం, దెబ్బలు మాత్రం బాగానే తాకినాయట. కాల్చుకున్న కరెంట్ బిల్లు కడితే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చిన లొల్లి పంచాయతీ, కరెంట్ బిల్లు అడిగిన పాపానికి గీ తీరుగా కొడతారు, గిదెక్కడ అన్యాయం అని చెప్పి ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు బాగానే ఫైర్ అవుతున్నారు అలా మీదికి. అయ్యా రేవంత్ సారు, ఈ కరెంట్ వాళ్ళ మీద దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి అయ్యా, ఇక మీరే ఎట్లనన్నా ఈ కరెంట్ వాళ్ళ తిప్పలను తీర్చుండ్రయ్యా అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనోళ్ళు. ఇంకా అంతనే కాదు రేవంత్ సారు, నీకొక ఐడియా కూడా చెప్తున్నాం. ఈ కరెంట్ బిల్లులు వసూలు చేయనికే మంచి మంచి ఉస్తాదులను, పైల్మాన్లను, బాక్సింగ్ ప్లేయర్లను, ఒలింపిక్స్ లో గెలిచినటువంటి కిక్ బాక్సింగ్, కరాటే, కుంఫు నేర్చుకున్న వాళ్ళనే కరెంట్ బిల్లు వసూళ్లకు పెట్టుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది, అమ్మ తోడు కడుపుల తలకాయ పెడితే అని కారెడ్డలు ఆడబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన ఇంకొందరు.